అందిత గారు, మీరు చేసిన సినిమాల్లో మోస్ట్లీ యాక్షన్ ఉన్నాయి, గోస్ట్ ఉన్నాయి. ఏంటి మీకు దానికి ఏమన్నా ఎప్పుడన్నా అనిపిస్తుందా? ఫస్ట్ మూవీ తెలుగులో మీరు ఎంటర్ అయిన సినిమాలో కూడా యూ డిడ్ ద గోస్ట్ క్యారెక్టర్. సో ఇప్పుడు మళ్ళీ మధ్యలో కొన్ని యాక్షన్ మూవీస్ ఇవి చేసుకుని వచ్చారు. ఎక్కువగా మేము మిమ్మల్ని ఆ రోల్స్లోనే చూస్తాము, ఒక టామ్ బాయ్ లేదంటే ఒక హర్రర్ రోల్స్లో. ఏంటి దానికి మీకు లింక్ ఉందని అనిపిస్తూ ఉంటుందో, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఏమో ఇన్ని మూవీస్ చేసిన తర్వాత అనిపిస్తుంది నాకు. నేనేం ప్లాన్ ఏం చేయలేదు. ఒక మూవీ సక్సెస్ఫుల్ అయితే ఆబ్వియస్లీ అలాంటి రిలేటెడ్గా ఉన్న మూవీసే వస్తూ ఉంటుంది. సో అది నేను చేయను అని కూర్చుంటే మళ్ళీ వచ్చే వరకు టైం పడుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కూడా నాకు ఉంది. ఆఫ్టర్ నేను ఎక్కడికి పోతే చిన్నవాడ చేసిన తర్వాత, అంత పెద్ద హిట్ తర్వాత ఒక 11 months నేను జాబ్లెస్గా ఉన్నాను. నేను ఏ మూవీను రాలేదు, కానీ అందరూ కాల్ చేసి అప్రిషియేట్ చేస్తారు, ఎంత బాగా చేస్తారు అది ఇది అంటారు. బట్ తెలుగులో నేను ఏమీ సైన్ చేయలేదు. సో దాట్స్ ద ఐరనీ ఆఫ్ సినిమా. సో నేను అప్పుడు డిసైడ్ చేసిన, అప్పుడు అనుకున్నా ఏం వస్తుందో అందులో బెటర్ ఏంటి అది చేస్తా పోదాం. నాకు ఇది వద్దు ఇంకొకటి రాని అని వెయిట్ చేస్తాను అన్నమాట. సో దట్స్ హౌ ఐ టుక్ బ్లఫ్ మాస్టర్. ఇట్స్ అ టోటల్ అవుట్ అండ్ అవుట్ ఆపోజిట్ రోల్ నేను చేసింది. బట్ ఎప్పుడు హారర్ ఆర్ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఇట్లా చేసినప్పుడు ఆ రికగ్నిషన్ ఎక్కువ దొరుకుతుంది నాకు. సో ప్రాబ్లీ రోల్స్ ఎక్కువ వస్తున్నాయి దానివల్ల. మధ్యలో కూడా చాలా చేసిన డిఫరెంట్ మూవీస్, బట్ ఇలా చేసినప్పుడే అది హైలైట్ అవుతుంది. యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని రోల్స్ చేయాలనే ఉంది, చేస్తూ ఉన్నాను కూడా. బట్ ఇది కొంచెం హైలైట్ అవుతుంది కాబట్టి యూ ఫీల్ దట్ నేను కంటిన్యూస్గా అలాంటి మూవీసే చేస్తున్నా అని. బట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. చేస్తా, ఎప్పటి వరకు ప్రాజెక్ట్స్ వస్తుందో వర్క్ చేస్తూ ఉంటాము చాలు.